ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం, గోవిందనామ స్మరణతో పులకించిన అలిపిరి పాదాల మండపం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని అందించే ఆభరణాలంకారం, భక్తి చైతన్యానికి ప్రతీకగా పూజలందుకునే పాంచజన్య శ్రీశంఖం. ప్రత్యేక కథనం. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాస పూజలు, అమ్మవారికి ఘనంగా ఆషాఢం సార సమర్పణ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం గోవిందనామ స్మరణలు, హరినామ సంకీర్తనలతో మారుమోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం ఘనంగా ముగిసింది. అలిపిరి పాదాల మండపంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన మెట్లోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉడిపిలోని పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ పాల్గొన్నారు. అలిపిరి పాదాల మండపంలో మెట్టుకు ప్రత్యేక పూజాధికాలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వతీర్థ స్వామీజీ మాట్లాడుతూ వెంకటాచలంపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కాలిబాటలో వెళ్లి దర్శిస్తే పాపాలు తొలగి శ్రీవారి అనుగ్రహం లభిస్తుందని స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం మెట్లోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది దాస సాహిత్య కళాకారులు గోవిందనామ స్మరణలు, హరినామ సంకీర్తనలు చేసుకుంటూ అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు పయనమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను స్నానపీఠంపై వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం పాలు, పెరుగు, తేనె మొదలగు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పంచభూత మహాశాంతి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి సమస్త లోకాన్ని కాపాడాలని విశ్వశాంతిని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, పుణ్యాహవచనం, పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించి అనంతరం యాగశాలలో పూర్ణాహుతి గావించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశాఖ నగరం చౌట్రినందుగల శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో దశావతార మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు స్వామివారికి షోడశోపచారాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. మత్స్యావతారంలోని జగన్నాథుని భక్తులు దర్శించి కొలువు తీరారు. వరంగల్ నగరం భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాల్లో అమ్మవారు శాకంబరిగా దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు, నమస్కారాలు చేసుకుని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ నగరంలోని తిరునిలయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల కళ్యాణ మండపం నందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. శంఖం శ్రీ మహావిష్ణువు వామహస్తంలో ఒదిగిన అమృత కలశం, సమస్త సంపదలకు ప్రతీక. అంతేకాదు ఆరోగ్యప్రదాయని కూడా. జలాన్ని శంఖంలో పోస్తే అది తీర్థమవుతుంది. ఆ తీర్థాన్ని సేవిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆర్యోక్తి. అభిషేకాది ఆరాధనల్లో శంఖానాదంతో లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. సనాతన సంప్రదాయాల్లో ఎంతో విశిష్టతను సంతరించుకున్న శంఖంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మీకు అందిస్తోంది ప్రత్యేక కథనం. సకల భువనాలను పాలించే సర్వోత్తముడు శ్రీ మహావిష్ణువు.
కలియుగాన శ్రీవెంకటేశ్వరుడిగా, సప్తగిరులను ఇలవైకుంఠంగా చేసుకొని భక్తకోటిని ఆశీర్వదిస్తున్న ఆ స్వామికి ఉన్న వేవేల నామాల్లో శంఖ చక్రధారి కూడా ఒకటి. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ముల్లోక పాలకుడైన శ్రీమన్నారాయణుడి ఆభరణంగా అమరిన శంఖానికి విశేష ప్రాముఖ్యం ఉంది. సనాతన హిందూ సంప్రదాయ పూజా విధానంలో శంఖానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నవ విధులలో, అష్టసిద్ధులలో శంఖాన్ని ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠానాలలో, హారతిలో, యజ్ఞయాగాదులలో శంఖం స్థానం ప్రత్యేకం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు శంఖం ఆవిర్భవించింది. నాటి నుంచి పాంచజన్యంగా మహావిష్ణువు వామహస్తంలో శంఖం ఒదిగిపోయింది. శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువుగా కూడా భావిస్తారు. శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, కీర్తి ప్రతిష్టలకు సూచిక. అలాగే లక్ష్మీ ఆగమనాన్ని కూడా శంఖం సూచిస్తుంది. శివపూజ, హారతి సమయంలో, ధార్మిక ఉత్సవాల్లో శంఖం పూరించే సంప్రదాయం మనది. శంఖం 2 పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అంటే జలం అని. జలాన్ని ఉంచే కలశమే శంఖమైంది. ఈ శంఖంలోని జలాన్ని పవిత్ర తీర్థంగా ఉపయోగిస్తారు. ఇందులో అనేక లవణాలు కరిగి ఉంటాయి. ఆయుర్వేద రీత్యా మంచి గుణాలు ఉన్నాయి. అందుకే శంఖంలోని తీర్థాన్ని సేవిస్తే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది అనే సామెత శంఖం ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. ఇక శంఖాలలో చాలా రకాలున్నాయి. ఆయా రకాలను బట్టి పూజా విధానాలు ఉంటాయి. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తిచేసి సుఖ సంతోషాలను కలుగజేస్తుంది. దక్షిణావృత శంఖం. ఎడమ చేతితో పట్టుకోవలసిన ఈ శంఖాన్ని పూజకు మాత్రమే వినియోగిస్తారు. ఇక మధ్యావృత శంఖం. మధ్యలో నోరున్న శంఖమిది. మూడవదైన ఉత్తరావృత శంఖాన్ని కుడి చేతితో పట్టుకోవలసి ఉంటుంది. ఈ శంఖాన్ని నాదానికి ఉపయోగిస్తారు. శ్రీకృష్ణుడి పాంచజన్యం, అర్జునుడి దేవదత్తం ఉత్తరావృత శంఖాలే. శంఖాలకు ఎన్నో నామాలున్నాయి. లక్ష్మీ శంఖం, గోముఖం, కామధేను, దేవసుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మశంఖం, ఇలా అనేకానేక పేర్లతో శంఖాలు ప్రసిద్ధి చెందాయి. మన నిత్య పూజల్లో శంఖాన్ని పూరించడం శుభకరం, లక్ష్మీ కటాక్షం కూడా. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టి దోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేసుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 226 4629, 0877 22 77 777, 0877 22 33 333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి.
www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెజవాడ దుర్గమ్మకు ఆలయ సిబ్బంది భక్తి ప్రపత్తులతో ఆషాఢం సారెను సమర్పించి దీవెనలు అందుకున్నారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారి మంగళాశీసులు ప్రజలందరిపై చల్లగా ప్రసరించాలని, సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ దుర్గమ్మకు సారె సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా దేవస్థాన ఉద్యోగులు దుర్గమ్మకు ఎంతో ప్రీతికరమైన పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలను, పట్టు వస్త్రాలను, నవకాయ పిండి వంటలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ రీతిలో అమ్మవారికి సమర్పించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల సహిత శ్రీకృష్ణ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ద్రౌపది ధర్మరాజులకు ఊరేగింపు కనుల పండుగ జరిగింది. సర్వాలంకార శోభితులైన ద్రౌపది ధర్మరాజులను శ్రీకృష్ణ స్వామివారి సహితంగా ప్రత్యేకంగా పుష్పతోరణాలతో తీర్చిదిద్దిన పల్లకిపై వేంచేసి శ్రీకాళహస్తి వీధుల్లో ఊరేగించారు. అనంతపురం ఇందిరానగర్లోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఆషాఢమాస ప్రత్యేక అర్చనలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంజనీసుతుడిని కవచాలంకారంలో పుష్పశోభితంగా అలంకరించి సింధూర అర్చనలు జరిపారు. ఆపై మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణ చేస్తూ పవనసుతుడిని దర్శించుకుని పునీతులయ్యారు. కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ దుర్గాదేవిని అర్చక స్వాములు పచ్చటి ఆహ్లాదకరమైన ఆకుకూరలతో మనోహరంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను రజత కవచం, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి సహస్ర దీపాలంకరణ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేదం, నాదం, గానం సమ్మిళితంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారికి ఉభయ దేవేరి సమేతంగా ప్రాకారోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో పల్లకీపై దర్శనమిచ్చిన రంగనాథుడికి భక్తులు ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. గోవిందనామామృతంతో తెలుగు రాష్ట్రాలు శోభిల్లాయి. ఆషాఢమాస శుభవేళ దేవదేవుడి దర్శనానికి భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. విశాఖపట్నం మర్రిపాలెంలోని శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి మల్లెపూలు, తులసిమాలలతో ప్రత్యేక అలంకరణలు చేసి సహస్రనామార్చన నిర్వహించారు. అలాగే మద్దిలపాలెంలోని శ్రీ ప్రసన్న వైభవ వెంకటేశ్వరుడి సన్నిధి స్వామివారి అష్టోత్తర పూజలతో శోభిల్లింది. నఖశిఖ పర్యంతం పుష్ప శోభితంగా కొలువుదీరిన వైభవ వెంకటేశ్వరుడి దివ్య చరణాలకు అర్చకులు తులసి దళాలు సమర్పించి హారతులు అందజేశారు. విజయనగరం బలిజపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి ఆపై నవావర్ణ శోభిత దేదీప్యమాన అలంకరణలో అనుగ్రహించిన దేవదేవుణ్ణి దర్శించుకుని తరించారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రాతకాల అర్చనలు వైభవంగా జరిగాయి. స్వామివారి మూర్తిని పుష్పమాలలతో సుమనోహరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి గోవిందనామంతో ప్రతిధ్వనించింది. భక్తులు శ్రీ పద్మావతి, గోదాదేవి సమేతంగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జగన్నాథుడి రథయాత్రతో ఊరువాడ భక్త శోభితంగా కనువిందు చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సర్వాంతర్యామి రథాలపై విహరిస్తూ భక్తకోటికి అభయప్రదానం చేశారు. ఆ సుమనోహర దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. భాగ్యనగరం జగన్నాథుడి దివ్యాశిస్సులతో అలౌకికమైన భక్తి తరంగాల సుగంధాలతో మెరిసింది. బంజారాహిల్స్ లో జంట నగర యువత ఆధ్వర్యంలో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా సాగిన జగన్నాథుడి రథయాత్ర వీక్షకులకు మధురానుభూతిని పంచింది. అలాగే ఇటు అబిడ్స్ ఇస్కాన్ వద్ద ఆద్యంతం సందడి వాతావరణం నెలకొంది. వందలాదిగా తరలివచ్చిన భక్తలోకం జై శ్రీకృష్ణ అంటూ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా జగన్నాథుడి రథయాత్రలో పాల్గొన్నారు. ఇక ఇటు సీతారాంబాగ్లోని జగన్నాథ మందిరం ప్రత్యేక పూజలతో శోభిల్లింది.
బలభద్ర సుభద్ర సహిత జగన్నాథుడికి అర్చకులు భక్తుల సమక్షంలో విశేషంగా ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా జగన్నాథుడిని ఊరేగించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విశాఖపట్నం జయ జయ జగన్నాథ నామస్మరణంతో భక్తి చైతన్య వాతావరణంతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. హరే కృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో వేడుకగా సాగిన జగన్నాథుడి రథయాత్ర భక్తుల్లో భక్తి భావాన్ని ఉప్పొంగించింది. బలభద్ర సుభద్ర సైతంగా జగన్నాథుడు దివ్యాభరణాలు సుగంధ పుష్పమాలలు ధరించి అందంగా అలంకరించిన రథంపై వేంచేసి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. దారి పొడవున భజనలు భక్తి సంకీర్తనలు నృత్యాలు కళా బృందాల కోలాటాల ప్రదర్శనల నడుమ జగన్నాథుడి రథయాత్ర వాల్తేరు వీధుల్లో కన్నుల పండుగగా సాగింది. విశాఖలోని సాగర్ నగర్ హరే కృష్ణ నామస్మరణతో పులకించింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో వందలాదిగా పాల్గొన్న భక్తుల కోలాహలం నడుమ జగన్నాథుడి రథయాత్ర సాగర తీరాన ఆహ్లాదకరంగా సాగింది. విజయనగర వీధులు జగన్నాథుడి రథయాత్రతో కళకళలాడింది. ముందుగా బలభద్ర సుభద్ర సైతంగా జగన్నాథుడికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై స్వామివారి రథయాత్రను శోభాయమానంగా నిర్వహించారు. ఇక విజయనగరం జిల్లా పార్వతీపురం జగన్నాథుడి దివ్యనామంతో పరవశించింది. పురాతన శ్రీ జగన్నాథుడి ఆలయం సమీపంలో అంగరంగ వైభవంగా సాగిన జగన్నాథుడి రథయాత్రలో భక్తులు ఉల్లాసంగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో జగన్నాథుడి దివ్య రథయాత్ర ఉత్సాహంగా జరిగింది. బలభద్ర సుభద్ర సైతంగా జగన్నాథుడిని విశేష అలంకారంలో రథంపై కొలువుదీర్చిన అర్చకులు భక్తజన సంద్రం ఆనందోత్సాహాల నడుమ వేడుకగా రథయాత్ర నిర్వహించారు. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక ఉత్సవ శోభతో నవ్య కాంతులను సంతరించుకున్నాయి. ఆషాఢమాస శుభవేళ భక్తులు భగవంతుడి దర్శనం చేసుకుని భక్తి కార్యక్రమాల్లో మునిగి తేలారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో ఆంజనేయుడికి సింధూర పూజ తమలపాకు అర్చన వేడుకగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో పవనసుతుడి ఆరాధనలో పాల్గొని తరించారు. ఇటు ఆల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు గోవిందుడి దర్శనానికి బారులు తీరారు. అర్చకులు సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అష్టోత్తర పూజ జరిపి హారతులు అందజేశారు. అలాగే నామాలగుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సహస్రనామ సహిత తులసి దళార్చన విశేషంగా జరిగింది. సువర్ణ హారాల నడుమ అందంగా ఒదిగిన శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు శాస్త్రోక్తంగా అర్చనాది కైంకర్యాలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక సుచిత్ర రాణి మహల్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి సన్నిధి భక్తుల గోవిందనామస్మరణతో మార్మరోగింది. భక్తుల దర్శనార్థం అర్చకులు స్వామివారిని ఎర్రటి పట్టు వస్త్రం పుష్పమాలలు స్వర్ణాభరణాలతో కొలువుదీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి కూచిపూడి నృత్యార్చనం భక్తిరసభరితంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన నార్ల మధురిమ బృందం ప్రదర్శించిన ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను మనోల్లాసంలో తేలియాడేలా చేసింది. గణపతి ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.